వైకాపా 5 ఏళ్ల పాలనలో రైతాంగం కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అమలాపురం కూటమి అభ్యర్థి దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్ అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రైతాంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్రమైన అల్లర్లు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టిందన్నారు. ఎంపీగా గెలిచి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటున్న గంటి హరీష్ మాథుర్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. కోనసీమ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి. రాజకీయ పార్టీల అతీతంగా కోనసీమకు ఆయన చేసిన సేవల్ని అందరూ కూడా ఇప్పటికీ స్మరించుకుంటుంటారు. బాలయోగి వారసుడిగా అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన కుమారుడు యువకుడు హరీష్ మాథుర్ పోటీలో నిలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి కూటమిగా ఆయన ముందుకు సాగుతున్నారు. జోష్గా హరీష్ మాథుర్ కోనసీమలోని మారుమూల గ్రామాల్లో కూడా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం హరీష్ మాథుర్ మనతో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, ఈసారి ఎన్నికల్లో ఆయన విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. ఈసారి కూటమి కట్టి మీరు జట్టుగా ముందుకు సాగుతున్నారు. కోనసీమలో జనసేన అట్లాగే భాజపా, తెలుగుదేశం, మీ ప్రచారం ఎలా ఉంది? ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన వస్తోంది? మేము ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా వెళ్తున్న ప్రతి గ్రామంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారంటే, వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చూశారు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఓట్లు వేయించుకున్నారు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళు మాట్లాడిన సంక్షేమమే మేము అడుగుతున్నాం. వాళ్ళు అంటున్నారు కూడా ఈ రోజు వరకు కూడా లెక్కల్లోని పేపర్లోని చూపిస్తున్నారండి, పేపర్లో చూపిస్తున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన నవరత్నాలు ఎక్కడ కూడా అందించలేని పరిస్థితి. ఇప్పుడు మీరందరూ చూస్తుంటే ఈ గ్రామంలోకి వచ్చాం. ఈ గ్రామంలోకి వచ్చి వీళ్ళందరినీ అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని జరిగిన అభివృద్ధి ఇప్పుడు దాకా కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు, ఆనాడు ఓట్ల గురించి అనేక అంశాలు మాట్లాడారు. అయ్యా మేము ఈ వాటర్ ట్యాంక్ కట్టిస్తాం, మేము డ్రైన్లు కట్టిస్తాం, మేము ఇల్లు స్థలాలు ఇస్తామన్నారు. లేకపోతే మేము మీరు అడిగిన రోడ్లన్నా కూడా సీసీ రోడ్లన్నా మేము వేయిస్తా అన్నారు. కానీ ఈ రోజు వచ్చి చూస్తే 5 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అడుగు కూడా పెట్టలేని పరిస్థితి. ఈ రోజేమో ఆయన కూడా టికెట్ ఇవ్వకుండా ఇంకోరికి ఇచ్చారు. మెన్ని ఏనా అంటే లేదు, ఖచ్చితంగా మేము గెలుస్తా అన్నాం. వాళ్ళు వచ్చి ఈ రోజు కూడా మాయ మాటలు చెప్తున్నారు. మళ్ళీ మరొక్క ఛాన్స్ ఇవ్వండి, మేము అన్ని చేసి పెడతాం. ఈ రోజు వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఈ అమలాపురం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గం ఎంపీ స్థాయితో పాటు గెలవరని, ఈ రోజు రాష్ట్రంలోని కూడా వాళ్ళు మెండి ఫామ్ చేయరనేది విషయం వాళ్ళకి కూడా అర్థమైంది. ప్రధానంగా ఈ గత వైకాపా పాలనలో 5 ఏళ్ల పాలనలో కోనసీమలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఇక్కడ కౌలు రైతుల దగ్గర నుంచి ప్రకృతి విపత్తులు, వరదలు చుట్టుముట్టేసి వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతిన పరిస్థితుంది. విలువైన పంట పొలాలు కూడా గోదావరిలో కలిసిపోతున్నాయి. రక్షణ కూడా కట్టిస్తా అన్నారు, హామీలు ఇచ్చారు, ఎక్కడా నెరవేరిన పరిస్థితి. అట్లాగే అతి కీలకమైన ప్రశాంతంగా ఉండే కోనసీమలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి, జిల్లా పేరు పెట్టడానికి అలజడులు సృష్టించిన పరిస్థితి. ఇవన్నీ ఎలా చూడాలి, మీకు ఎట్లా అనుకూలంగా మారబోతుంది? మన కోనసీమ జిల్లాలోనైతే మాత్రం ప్రతి సంవత్సరం తుఫాన్ అయినా, వరద ప్రభావం అన్నా, దీనివల్ల ఈ ప్రాంతంలో 90% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ పంట నష్టం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు మాత్రం ఇప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా, ఏ వరద ప్రభావం వచ్చినా కూడా కనీసం ఆ ముఖ్యమంత్రి ఆ తాడిపల్లి ప్యాలెస్ వదిలి ఇక్కడ వచ్చి పరిశీలించే పరిస్థితి కూడా లేదు. ఇంకే విధంగా ఆదుకుంటారు? వాళ్ళందరూ అడిగిన నష్టపరిహారం ఈ రోజు వరకు కూడా చాలా వరకు కూడా అందచేయలేని పరిస్థితి. కనీసం ఆ టైంలోని అగ్రికల్చర్ అయినా, ఆక్వా అయినా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం అందించాలి. లేకపోతే మన లంక గ్రామాలు ఉంటాయి, అందులోని వరద ప్రభావం వల్ల వాళ్ళు ఇల్లులే మునిగిపోతాయి. వాళ్ళందరికీ రిలీఫ్ మెజర్స్ లేకపోతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఆ టైంలో ఏర్పాటు చేయాలి. అలాగే నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందజేయాలి. కానీ ఈ 5 సంవత్సరాల్లోని మేము వెళ్ళిన ప్రతి చోట ఎప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ వస్తారు, అందరూ వస్తారు, వాళ్ళు వచ్చి చూసి పరిశీలించి ఇంత లెక్క రాస్తారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఇలాగే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు గడిపిస్తారు. మీరు మాట్లాడుతున్న ఈ రోజు అల్లరి కేసు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడానికి అసలు ముందు కోనసీమ జిల్లా అని పేరు ఎందుకు పెట్టారు? దాని తర్వాత మెండి ఇలాగెందుకు మార్చారు? మీరే ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ఆలోచన ప్రయత్నం చేస్తారు. సెన్సిటివ్ గా ఉన్నప్పుడు మ్యాటర్ మీరందరూ ముందే మాట్లాడుకుని ఆలోచించుకుని చెప్పాలి కదా. అంత పరిశీలించే టైం కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదా? అందరికీ తెలుసు ఇక్కడ కులాల మధ్యన ఇబ్బంది వస్తుందని. అది మీరు పరిశీలించుకుని ఏది చేస్తే బాగుంటుంది అనేది మీరు ముందు మాట్లాడుకోవాలి. అనౌన్స్మెంట్ చేసి దాని తర్వాత 144 సెక్షన్ విధించి దాని తర్వాత మెండి మార్చి, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాలు మీరు అందరూ చూశారు, అభివృద్ధి చేయలే, సంక్షేమం చేయలే, వీళ్ళన్న ప్రజల పక్షాన పనిచేయలే. అని వీళ్ళు చేసింది ఏంటంటే బిల్డింగ్ మేము కట్టిన టిట్కో ఇళ్ళకి రంగులు మార్చారు, మేము కట్టిన శిలా పథకాలకి వీళ్ళు మెండి దాన్ని మార్చి వీళ్ళ పేరు రాసుకున్నారు. మేము చేసిన అభివృద్ధిని మేము చేసామని చెప్పి చూపిస్తున్నారు. అలాగే ఈ 5 సంవత్సరాలు కోనసీమ రైలు గురించి కూడా
ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఢిల్లీలో మాట్లాడలే, పార్లమెంట్ లో మాట్లాడలే, స్టేట్ లో కూడా మాట్లాడలేదు. కేంద్రం నుంచి మేము అట్లీస్ట్ ఓడిపోయిన తర్వాత కూడా మేము కేంద్ర మంత్రితో మాట్లాడి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు మీరు కేటాయించండి అంటే ఆయన కేటాయించడం జరిగింది. కానీ దానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ స్టేట్ ఫండ్ అది మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు కేవలం 50 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇది ఏంటంటే ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ ఇష్టం రాజ్యాంగం వాళ్ళు చేస్తారు. అంతే తప్పించి ఎక్కడ కూడా ప్రజల పక్షాన పనిచేయాలని తెలియజేస్తుంది. ఇది హరీష్ మాధురి అభిప్రాయాలు. ఈసారి కోనసీమలో గెలుపు కోసం కూటమి అభ్యర్థులంతా కూడా జట్టుకట్టి అందరూ సమిష్టిగా 7 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్తున్నారు. అట్లాగే అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఆయన గెలిచిన తర్వాత తన తండ్రి బాలయోగి ఆశయ సాధన మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హరీష్ మాధురి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.